Hi friends, fear and faith, they both demand that you believe in something that you cannot even see, but you have to decide which one to believe. ఎందుకంటే ఈ రెండు కూడా మనల్ని తమని నమ్మమని ఫియర్ కానీ ఫెయిత్ కానీ రెండు తమని నమ్మమని చెప్పి మనల్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి. దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని ఉంచుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. భయం అనేది జాగ్రత్త కోసం అయితే సరిపోతుంది, కానీ ముందుకు పోనీయకుండా అడ్డుపడేదైతే భయాన్ని వెంటనే విడనాడాలి, భయాన్ని తెంచుకోవాలి. భయం జాగ్రత్త వరకు పర్వాలేదు, కానీ ఏదన్నా వెంచర్ చేసి ముందుకు వెళ్దామంటే ఆపేసేటటువంటిది అయితే భయాన్ని తక్షణమే విడనాడాలి, వదిలిపెట్టాలి. విశ్వాసం అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం ఉండకూడదు, కానీ విశ్వాసం అనేది మన మీద మనకి విశ్వాసం లేకపోయినా, దేవుడి మీద విశ్వాసం లేకపోయినా, చేసే పని మీద విశ్వాసం లేకపోయినా, మనం ఫ్యూచర్ మీద, మన భవిష్యత్తు మీద మనం ఏర్పరచుకున్నటువంటి గమ్యం, గోల్స్ మీద విశ్వాసం లేకపోయినా మనం ఏమీ సాధించలేం. కాబట్టి విశ్వాసం ఉన్న మీద మనకి దాన్ని బట్టి వెళ్ళాలి. భయం అనేది ఏంటంటే ఫియర్ ఈజ్ వాట్ ఇఫ్, ఏమన్నా జరిగితే ఏందని భయం అనమాట. దానికోసం జాగ్రత్త తీసుకోవాలి. ఈ విశ్వాసం అంటే ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఏమన్నా జరిగినా కానీ మనం వెళ్ళాలి, ముందుకి సాధించాలి అనేది విశ్వాసం బోధిస్తుంది. కాబట్టి భయాన్ని జాగ్రత్త కోసం ఉపయోగించుకోవాలి, విశ్వాసాన్ని ముందుకు పోవడానికి, విజయం సాధించడానికి ఉపయోగించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్.